your comforter. Jesus is your lifter. Hallelujah. Praise the Lord. Praise. Steps in your life. He wants to make your life beautiful. He shed his blood for you, my friend. I'm talking to you. Suicide is not the solution. Today I'm telling you, Jesus is the solution. Only Jesus. Hallelujah. There is hope, my friend. Don't give up. There is light, my friend. Don't give up. Hallelujah. Well, good morning one and all. We hope that you're all doing great. Thank you so much for tuning into our online service. We welcome you to online service. We have so many things lined up today. So thank you so much for tuning in. Our pastor has started a new series which is called as The Blood is the Answer. So get excited, get pumped up. All you gotta do is just share the link with your family and friends, people whom you know. So today's service is going to be amazing service. You will surely be blessed. Rest assured that you will surely be blessed. I am giving you that assurance. So go, and we have so many platforms in social media. So just share the link in your Instagram, WhatsApp, Facebook. It could be anything. It's a small request from my side. So please share the link with your family and friends. So without any delay, let's get into the service. Amen. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా. అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా. కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి. కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ.
విశ్వాసములో విశ్వాస పోరాటములో ఎదురాయే శోధనలు లోకాశల అలజడిలో సడలితి విశ్వాసములో దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా దీర్ఘశాంతము గల దేవా నా చేయి విడువగా నడిపించితివి దీర్ఘశాంతము గల దేవా నా చేయి విడువగా నడిపించితివి ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకుని నిరాశ చెందితిని నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రభు నామంలో మీకు శుభములు కలుగును గాక. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను ఆశీర్వదించును గాక. మరొక పునరుద్ధాన దినాన్ని ఈ రీతిగా మనము ఆన్లైన్లో కూడుకొని దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి, వాక్యం ధ్యానించడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకొనిచున్నాను. దేవుని సన్నిధిలో మనం ఉండడం ఎంతో దీవెనకరము, ఆశీర్వాదకరము, ఎంతో మంచిది. ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా మంచి కార్యాలు మన పట్ల జరిగిస్తాడని నేను నమ్ముచున్నాను. మీరు నమ్మినట్లయితే హల్లెలూయా అని చెప్పండి. మీరు నమ్మినట్లయితే, మనమందరం కూడా నమ్మినట్లయితే ఈ దినము దేవుడు మంచి కార్యాలు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన పరిస్థితుల్లో చేయబోచున్నాడు. ఎందుకంటే దేవుని కార్యాలు సఫలం చేసే దేవుడు.
ఆయన మంచి దేవుడు, మంచి చేసే దేవుడు, దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. ఈ యొక్క మరి ఉదయకాలపు ఆరాధనని మనం ప్రార్థనతో ప్రారంభం చేసుకుందాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకొని తలను వంచుకోవాల్సుకొని నేను ప్రార్థిస్తున్నాను. తండ్రి దేవరక్షకేశ, ఈ దినం ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మరొక ఆరాధన దినాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. గత వారం అంతట్లో నీ కృపను మమ్మల్ని భద్రపరిచి క్షేమమును, ఆరోగ్యమును, సజీవాన్ని ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవా మరి ఈ ఆరాధన మేము ప్రారంభించుకొని చూడగా పరిశుద్ధాత్మ దేవ, మీరు మా మధ్యలోనికి రండి, మీరు మాతో ఉండండి. మా యొక్క మరి ఆ స్తుతుల సింహాసనంపై మీరు ఆసీనుడు కండి. ఆరాధనలో ఆత్మను కుమ్మరించి ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించి ఆత్మీయ మేళ్లు పొందుకోవడానికి నీ కృప దయచేయండి. వాక్యము తండ్రి విత్తబడుచుండగా తండ్రి మా ఆ వాక్యాన్ని మీరు ఆశీర్వదించి దీవించి ఎంపచేసుగా ప్రార్థిస్తున్నాను. అదే రీతిగా ఈ వాక్య ధ్యానము మా హృదయ ధ్యానము ప్రభా మరి నీకు అంగీకారంగా చేసుకుని ఆత్మీయ మేళ్లతో మమ్మల్ని తృప్తిపరిచి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోవచ్చుగా నీ అధికారానికి అప్పగించుకొంచు యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలంలో మరొకసారి అందరినీ కలుసుకోవడానికి ఎంతో సంతోషంగా ఉంది. మరి కొద్ది నిమిషాలు మనం వాక్యం ధ్యానం చేసుకుందాం. 138వ కీర్తనలో 8వ అధ్యాయం 8వ వచనం. 138 కీర్తనలు 8వ వచనం ఈ రీతిగా వ్రాయబడింది. యెహోవా నా పక్షమున కార్యము సఫలం చేయను. యెహోవా నీ కృప నిరంతరముండును, నీ చేతి కార్యములను విడిచిపెట్టకము. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయను. ఇది దావీదు యొక్క విశ్వాసం, దావీదు యొక్క నమ్మకం, దావీదు యొక్క ధైర్యం. ఆయన ఏమంటున్నాడంటే యెహోవా నా పక్షమున కార్యము సఫలం చేయను. నా చేతి పనులు కాదు, నా శక్తి కాదు, నా బలం కాదు, నా జ్ఞానం కాదు, నా అధికారం కాదు, కానీ యెహోవా నా పక్షమున కార్యము సఫలం చేయను అని ఆయన దేవుని సన్నిధిలో మరి ఒప్పుకొంటున్నాడు. దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైతే మన కార్యములను మనము ఆయనకు అప్పగించుకుంటామో ఆయన సఫలము చేస్తాడు. మన శక్తి కాదు, మన బలము కాదు, మన జ్ఞానము కాదు, కానీ ఆయన చేతి కార్యాలు ఎంతో ఆశీర్వాదకరమైనవి. ఎందుకంటే ఆయన తన స్వహస్తాలతో నిన్ను నన్ను సృజించినాడు. ఆది యందు నిన్ను నన్ను ఆయన హస్తాలతో సృజించినాడు. ఆ హస్తాలతో ఆయన చేతితో కార్యం చేసినందుకు ఈరోజు మనము ఈ లోకంలో మనము జీవిస్తున్నామంటే ఆయన చేతి కార్యములు. కాబట్టి దావీదు అంటున్నాడు, యెహోవా నా పక్షమున కార్యములు సఫలము చేయును. ఆయన నమ్మకం. మరి ఆ ధైర్యమే గొలియాతు మీద ఆయనకి జయం ఇచ్చింది. ఆ విశ్వాసమే ఆయనను మరి సౌలు చేతుల నుండి కాపాడి రాజ్యాన్ని మరి ఆయనకి ఇచ్చింది. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, ఎటువంటి గందరగోళంలో ఉన్నప్పటికీ, ఎంత భయంకరమైన మరి దినాల్లో మనం ఉన్నప్పటికీ కూడా మన కార్యములను యెహోవాకి అప్పగించుకుంటే ఆయన మన పక్షంగా కార్యం చేస్తే సఫలమవుతుంది. ఎందుకంటే ఆయన చేతి కార్యములు ఆయన చూచినప్పుడు ఆయన ఇష్టపడతాడు. మనమైతే మన కార్యాలు మనం చేస్తే అది అసంపూర్ణంగా ఉంటుంది, అది చిందరబందరగా ఉంటుంది, అది మరి సరిగా ఉండదు. కానీ దేవుడు కార్యం చేసినప్పుడు అది సంపూర్ణంగా ఉంటుంది. దేవుడు కార్యం చేసినప్పుడు అది సరిగ్గా ఉంటుంది. మనకి ఏ రీతిగా దేవుడు చేయాలో ఆయనకి తెలుసు కాబట్టి ఆయన సంపూర్ణము చేసే దేవుడు అట్టి విధంగా ఆయన చేస్తాడు. అందుకని దావీదుడు ఈ వాక్యం ఈ మాట చెప్తున్నాడు. మరి చివరిలో దావీదు అంటున్నాడు, నీ చేతి కార్యములను విడిచిపెట్టకము అని ఆయన అంటున్నాడు. ఎందుకంటున్నాడంటే దేవుడు కట్టడం మొదలు పెడితే అది మధ్యలో విడిచిపెట్టడు. ఎందుకంటే అది ఆయన నామానికి అగౌరవము. ఆయన కట్టడం మొదలు పెడితే అది సంపూర్ణం చేసి ఆయన మహిమ పొందుకుంటాడు. అంతేకాదు ఆయన కట్టితే ఏదైనా కార్యం చేస్తే అది అవకతవకలు ఉండదు, అసంపూర్ణం ఉండదు. కాబట్టి దావీదు మరి దేవునికి అప్పగించుకుంటున్నాడు. నీ కార్యాలు నీ చేతి పనులు విడిచిపెట్టకోము అంటున్నాడు. దేవుడు
విడిచిపెడితే మనకి ఏది కూడా సరిగా ఉండదు, అంతా అసంపూర్ణంగానే ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు మరి మన పరిస్థితి ఎట్లా ఉన్నప్పటికీ కూడా, ఎటువంటి స్థితిలో మనం ఉన్నప్పటికీ కూడా, ఎంత ప్రమాదకరమైన స్థితి అయినప్పటికీ కూడా, మనలను, మన జీవితాన్ని, మన కుటుంబాన్ని ఆయనకు అప్పగించుకుంటే ఆయన అది సంపూర్ణం చేస్తారు. ఆయన సంపూర్ణం చేస్తారు. ఒకవేళ చేసిన పని ఏదైనా ఆగిపోయిందంటే అది దేవునికి అప్పగించు. రావాల్సినవి రాకుండా ఆగిపోయిందంటే అది దేవునికి అప్పగించు. ఆయన కార్యము సఫలము చేస్తాడు. మన సొంత జ్ఞానం కాదు, మన సొంత శక్తి కాదు. దావీదు దేవుని మీద ఆధారపడి ఉన్నాడు. దేవుడు ఆయన కార్యములన్నింటిని కూడా సఫలం చేశాడు. ఇక్కడ మనం ఇదే వచనం ఇంగ్లీష్లో మనం గమనించినట్లయితే, ద లార్డ్ విల్ పర్ఫెక్ట్ దట్ విచ్ ఈజ్ కన్సర్నింగ్ మీ, అంటే నా విషయంలో దేవుడు పరిపూర్ణము చేస్తాడు, లేకుంటే పర్ఫెక్ట్గా చేస్తాడు అని ఆ ఇంగ్లీష్లో రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీ కొరకు నీ పనులు పర్ఫెక్ట్గా చేయాలనేది, అది నీ జీవితం అవ్వచ్చు, నీ ఆత్మీయ జీవితం అవ్వచ్చు, నీ ప్రార్థన జీవితం అవ్వచ్చు, నీ యొక్క స్తుతి అవ్వచ్చు, ఆరాధన అవ్వచ్చు, నీ యొక్క వాక్యం చదివే విషయం అవ్వచ్చు, నీ యొక్క భవిష్యత్తు అవ్వచ్చు, నీ పిల్లల చదువులు అవ్వచ్చు, నీ పిల్లల భవిష్యత్తు అవ్వచ్చు, లేకుంటే నీ ఇల్లు కట్టడం అవ్వచ్చు, నీ ఉద్యోగం అవ్వచ్చు, లేకుంటే నీ వ్యాపారం అవ్వచ్చు. ఏదైనా కూడా అది అసంపూర్ణంగా ఉంటే, అది మనం పాడు చేసి ఉంటే, అది దేవునికి అప్పగించుకుంటే దేవుడు అది సంపూర్ణం చేస్తాడు. దేవుడు దానిని సరిదిద్దుతాడు. నువ్వు పాడు చేసిన దాన్ని దేవుడు సరిదిద్దడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు మనం అప్పగించుకుంటే చాలు, దేవుడు అది సరిదిద్ది మనకి ఆశీర్వాదకరంగాను ఆయనకు మహిమకరంగా చేయబోతున్నాడు. ఈ వాక్యం ప్రకారం మనం దేవుణ్ణి అడిగినట్లయితే మన జీవితాల్లో ఏదైతే సరిగా లేదో అది ఈరోజు దేవుడు సరిదిద్దబోతున్నాడు. ఏదైతే అసంపూర్ణంగా ఉందో అది ఈరోజు సంపూర్ణం చేయబోతున్నాడు. ఏదైతే ఆగిపోయిందో దాన్ని తిరిగి ప్రారంభించి కొనసాగించి ముగించబోతున్నాడు యేసునామములో. అట్టి కృప దేవుడు మనకి కలుగు చేయను గాక. చీకటిలో కాంతివి, వేదనలో శాంతివి, చీకటిలో కాంతివి, నా వేదనలో శాంతివి, స్థితిగతులన్నిటిని మార్చువాడా, జీవితాలన్నిటిని కట్టువాడా, స్థితిగతులన్నిటిని మార్చువాడా, జీవితాలన్నిటిని కట్టువాడా. యేసు నీ సన్నిధిలో సాధ్యం, యేసు నీ సన్నిధే, నీ సన్నిధే యేసు, నీ సన్నిధిలో సాధ్యం, యేసు నీ సన్నిధే, నీ సన్నిధే. సమస్తము సాధ్యం నీ యందే నా విశ్వాసం, సమస్తము సాధ్యం నీ యందే నా విశ్వాసం, స్థితిగతులన్నిటిని మార్చువాడా, జీవితాలన్నిటిని కట్టువాడా, స్థితిగతులన్నిటిని
జీవితాలన్నిటినీ కట్టువాడా యేసు, నీ సన్నిధిలో సాధ్యం యేసు, నీ సన్నిధే యేసు, నీ సన్నిధిలో సాధ్యం యేసు, నీ సన్నిధే అతిక్రమమంతా తుడచువాడా, ఎల్లప్పుడూ కరుణించువాడా, మంచితనము కనపరచువాడా, ఎల్లప్పుడూ దీవించువాడా, అతిక్రమమంతా తుడచువాడా, ఎల్లప్పుడూ కరుణించువాడా, మంచితనము కనపరచువాడా, ఎల్లప్పుడూ దీవించువాడా యేసు, నీ రక్తములో సాధ్యం యేసు, నీ రక్తమే యేసు, నీ రక్తములో సాధ్యం యేసు, నీ రక్తమే యేసు, నీ రక్తములో సాధ్యం యేసు. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభం పలుకుచున్నాను. మరి ఒక ఆదివారం దేవుడు మనకు అనుగ్రహించినాడు. దీన్ని బట్టి దేవునికి సమస్త మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీరు అందరు బాగున్నారని నమ్ముచున్నానండి. మీ గురించి మేము ప్రార్థిస్తున్నాం. మీరు మా ప్రార్థనలో ఉన్నారు. హల్లెలూయా. మరి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అండ్ సపోర్టింగ్ ద మినిస్ట్రీ. వీఆర్ సో గ్లాడ్. మేము ఎంతో సంతోషిస్తున్నాం మీరు చూపిస్తున్న ప్రేమను బట్టి, మీరు పంపిస్తున్న మరి ఆ విత్తనాలు బట్టి మీ గురించి ప్రార్థన చేస్తున్నాం. మీరు సపోర్ట్ చేస్తున్న విధానాన్ని బట్టి వీ వాంట్ టు థ్యాంక్ గాడ్. హల్లెలూయా. మీ గురించి ప్రార్థన చేస్తున్నాం. ప్రతిరోజు మీరు మా ప్రార్థనలో ఉన్నారని మేము జ్ఞాపకం చేస్తున్నాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరి లెట్స్ నాట్ వేస్ట్ టైం. మరి ఏ సమయం వృధా చేయకుండా దేవుడి వాక్యంలోకి వెళ్దాం. చివరి వరకు వినండి, జాగ్రత్తగా వినండి. దేవుడు ఒక్క మాట ద్వారా నీ జీవితాన్ని మార్చగలడు అన్న నమ్మకంతో వినండి. ఈరోజు నా స్వరం వింటున్న వారు ప్రతి ఒక్కరు దీవించబడుదురు గాక నేను ప్రకటిస్తున్నాను. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. పరలోకన మా తండ్రి యేసుక్రీస్తు నామంలో ఈ సమయాన్ని బట్టి వందనాలు. మాతో మీరు మాట్లాడండి. నీ వాక్యంలో ఉన్న లోతైన విషయాలు మాకు బయలుపరచమని అడుగుతున్నాం. మరుగైన విషయాలను బయలుపరచమని అడుగుతున్నాం. నా నోటి మాటను మీరు వాడుకోండి, నా స్వరంను వాడుకోండి, నీ రక్తం చేత నన్ను అభిషేకించండి. ప్రభువా, నా నోటి నుంచి వచ్చే ప్రతి మాట నీ మాటగా ఉండని మనం అడుగుతున్నాం. ప్రతి విధంగా అపవాది ఆటంకాలను బంధిస్తూ యేసు నామంలో ప్రభా నీ యొక్క సిలువ చాటున నన్ను మరుగుపరచుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యంలో ధ్యానిస్తాం. మనం గత వారం నుంచి యేసు రక్తంలో ఉన్న జవాబు, ద బ్లడ్ ఈజ్ ది ఆన్సర్ అన్న మాటను మనం గమనించుకుంటూ వచ్చాం. గత వారం మనం ఏం తెలుసుకున్నామంటే, ఎప్పుడైతే ఆదాము హవ్వ పాపమును కప్పడానికి అక్కడ ఏం చేయబడింది, ఒక జంతువు అనేది వధించబడింది. రక్తం ఏం చేసిందంట, ఆ రక్తము ద్వారానే మనకు విమోచన కలుగుతుందని గత వారం మనం తెలుసుకున్నాం. రక్తంలోనే మనకి పాప క్షమాపణ ఉందని మనం తెలుసుకున్నాం. ఈ వారం కూడా ఇంకా ముందుకు వెళ్దామండి. ఈరోజు మనం మాట్లాడే అంశం ఏంటంటే, ద బ్లడ్ స్పీక్స్. రక్తము పలుకుతుంది. ఏంటి ఈ అంశం అనేది జాగ్రత్తగా వినండి. ఖచ్చితంగా మీరు దీవించబడతారు. ఆమేన్. హల్లెలూయా. అయితే ఈరోజు మనం ఏం తెలుసుకున్నాం, దెర్ ఆర్ సో మెనీ వాయిసెస్ ఇన్ ద వరల్డ్. ఈ లోకంలో అనేక స్వరాలు మనం వింటుంటాం. అంటే ప్రతి దానికి స్వరం ఉంటుంది. మీకు తెలుసా? నువ్వు కట్టవలసిన బిల్లు దగ్గర నుంచి, నీ డాక్టర్ రిపోర్ట్ నుంచి, ఇవన్నీ మనతో మాట్లాడుతుంటాయి. అవన్నీ మన మైండ్లో ఒక స్వరంలాగా మనకు వినబడుతుంటాయి. అవునా కాదండి?
ఆ బిల్లు మనల్ని చూసి మాట్లాడుతుంటుంది. నువ్వు కట్టాలి, బిల్ కట్టాలి, టైం అవుతుంది. ఇది స్వరం. మన మైండ్లో ఈ స్వరాలు, మనం అనేక స్వరాలు ప్రతిరోజు పొద్దున్న లెగిస్తే అనేక స్వరాలు మన మైండ్లో మనం వింటుంటాం, మన మనసులో మనకు వినబడుతుంటాయి. అవునా కాదు కదండి? సార్ డాక్టర్ చెప్పే రిపోర్ట్స్, ఆయన అదంటాడు, ఇదంటాడు, నీకు ఇది ఉంది, అది ఉంది. ఆ స్వరాలన్నీ మన మనసులో రేకెత్తుతూ ఉంటాయి. ప్రతిరోజు ఉదయం లెగిసినప్పటి నుంచి అనేక స్వరాలు మన మనసులో, మన హృదయంలో వినబడుతూ ఉంటుంది. హల్లెలూయా. ఈ యొక్క పరిస్థితిలో, ఈ లోకంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసినట్లయితే ఇంకా ఎక్కువ ఈ స్వరాలు వినబడుతున్నాయి. హల్లెలూయా. ప్రమాదం అనే స్వరము, అనేక స్వరాలు మన మనస్సులో, మన మైండ్లో గట్టిగా వినబడుతుంటాయి ఉదయాన్నే లేచినప్పటి నుంచి. హల్లెలూయా. దెర్ ఆర్ సో మెనీ వాయిసెస్ వి హియర్. దీస్ వాయిసెస్, ఈ యొక్క స్వరాలు మన లోపల ఏం చేస్తుంటే, మన లోపల భయాన్ని పుట్టిస్తుంటాయి, నిరుత్సాహాన్ని పుట్టిస్తుంటాయి, తికమకను పుట్టిస్తుంటాయి, భయంను, ఆందోళనను పుట్టిస్తుంటాయి. ఈ స్వరాలు మనం విన్నప్పుడల్లా ఈ స్వరాలన్నీ మన వైపు చూస్తూ బిగ్గరగా అరుస్తుంటున్నట్టుగా అనిపిస్తుంటాయి, నీ లోపల కలతను తీసుకొస్తుంటాయి. అవునా కాదండి? ఈ లోకం అన్ని ప్రతిదానికి స్వరం ఉంటుంది, ప్రతిదానికి అవి మనతో మాట్లాడుతూ ఉంటాయి. అదే విధంగా రక్తం కూడా మాట్లాడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ అన్ని స్వరాలు ఎలాగైతే మనతో మాట్లాడుతున్నాయో, టైం అయింది, నువ్వు బిల్లు కట్టాలి, టైం అయింది, ఫీజు కట్టాలి, టైం అయింది, రెంట్ కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలి, డాక్టర్ నీకు టైం అయిపోయింది, నువ్వు ఇంకా ఎక్కువ రోజులు బ్రతకవు, నీకు ఆ రోగం ఉంది, ఈ రోగం ఉంది, ఇది చేయాలి. ఇన్ని స్వరాలు మన మనస్సుని మరి అటు ఇటు ఊగిసలాడుతుందని మన మనసు అన్ని స్వరాల మధ్యలో కొట్టుమిట్టాడుతుంది. ఇలాంటి స్వరాలన్నిట్లో మధ్యలో రక్తము మన పక్షాన పలుకుతుంది. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, ఈరోజు సందేశం ఖచ్చితంగా దీవించబడతారు. అటు ఇటు వెళ్ళకండి. సో దేర్ ఆర్ సో మెనీ వాయిసెస్ స్పీకింగ్ అగైన్స్. అనేక స్వరాలు మనకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటాయి. ఏదైనా చేయాలనుకుంటే కొంతమంది నువ్వు చేయలేవంటారు, నువ్వు ఏదైనా సాధించాలంటే నువ్వు సాధించలేవు అని చెప్తారు. అనేక మంది నిరుత్సాహపరిచేవారు ఎక్కువగా ఉంటారు. ఆ స్వరాలు కూడా మనకు వ్యతిరేకంగా మాట్లాడుతూనే ఉంటాయి. ఇవన్నిటి స్వరాల మధ్యలో క్రైస్తవులుగా మనం ఎలా నెగ్గాలి? హల్లెలూయా. ఈరోజు అంశాల్లో మనం తెలుసుకోబోతున్నాం. జాగ్రత్తగా వినాలి. దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ ఆర్ అగెయిన్స్ట్ us. అనేక స్వరాలు, బంధువుల నుంచి వచ్చే స్వరాలు, మన కలీగ్స్ నుంచి వచ్చే స్వరాలు, మరి ఇతర స్వరాలు, అనేక స్వరాలు మన మనసును నింపివేసి మన తికమక, భయము, ఆందోళన, నిరుత్సాహము, నిరీక్షణ లేని తనములోకి తీసుకెళ్ళిపోతున్నాయి ఈ స్వరం. నువ్వు ఏ స్వరమును వింటున్నావు అనేది చాలా ప్రాముఖ్యమండి. కానీ ఈ స్వరం అన్నిట్లో కూడా మన పక్షాన మన కొరకు మాట్లాడే ఒక స్వరం ఉంది. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, రక్తము పలుకుతుంది. ఏంటండి అనుకోవచ్చు, ఇన్ని బిల్లులు, ఇన్ని విషయాలు మనతో మాట్లాడుతుంటే రక్తం మాట్లాడుతుంటారా? ఖచ్చితంగా మాట్లాడు. రక్తము పలుకుతుంది. బ్లడ్ స్పీక్స్. హల్లెలూయా. ఎప్పుడైతే ఒక బలిపీఠం పైన ఒక అర్పణ చేసినప్పుడు, ఒక పశువుని వధించినప్పుడు, ఒక గొర్రె పిల్లని వధించినప్పుడు, ఆ అర్పణ అర్పించినవాడు, బలిపీఠం మీద ఆ బలిని అర్పించిన వ్యక్తి యొక్క పాపమును, ఆ బలిని తీసుకొచ్చిన వ్యక్తి యొక్క పాపమును ఆ రక్తం ఏం చేస్తుందంట? కప్పుతుంది. అంటే ఆ రక్తాన్ని, ఆ పాపమును కప్పి నీతిని ప్రకటిస్తుంటుంది ఆ రక్తం. హల్లెలూయా. సో ఇట్ స్పీక్స్ ఆన్ ద బిహాఫ్ ఆఫ్ ద పర్సన్ హూ సాక్రిఫైస్డ్. సో ఆ రక్తం అనేది పలికే స్వభావం ఆ రక్తంలో ఉంది. రక్తానికి ఏముందంటే అది మాట్లాడగలదు. హల్లెలూయా. అందుకే మొట్టమొదటిగా ఆదికాండానికి వెళ్దాం. ఆదికాండము 4వ అధ్యాయం 8 నుంచి 11 వచనాలు ఒకసారి గమనించుకుందాం. ఇక్కడ ఆదికాండం 4వ అధ్యాయము 8 నుంచి. కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. యెహోవా, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయీనును అడగగా అతడు, నేనెరుగను, నా తమ్ముడికి నేను కావలివాడనా అనెను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము. హల్లెలూయా. అండర్లైన్ చేసుకోండి. నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేల నుండి నాకు మొర్రపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తము నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపించబడుదువు. అర్థం చేసుకోవాలి. ఇక్కడ కొన్ని అర్థం. 10వ వచనంలో మనం చూస్తే
కయీను హేబేలు ఇద్దరు, కయీను కోపం వచ్చింది ఎందుకంటే హేబేలు యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడు, కయీను అర్పణ అంగీకరించలేదు. కయీనుకు కోపం వచ్చి ఆయన మీద పడి ఆ పొలంలో మీద పడి చంపేశాడు. అప్పుడు హేబేలు చనిపోయాడు. అక్కడ ఎవరికి తెలియదు, ఇంకా అది తెలియకుండా వదిలేసి ఇంకా వెళ్ళిపోదాం, ఎవరికి తెలియదు కదా ఆ హేబేలు చనిపోయినాడు అన్న సంగతి ఎవరికి తెలియదు అని అనుకొని వెళ్ళిపోతున్నాడు. ఆయన ఆ చనిపోయిన ఆ హేబేలు రక్తము మొరపెట్టిందంట దేవునికి. హల్లెలూయా. ఆ రక్తం యొక్క స్వరము మొరపెడుతూ ఉన్నది. చాలా జాగ్రత్త వినాలి ఇక్కడ. హల్లెలూయా. ఇక అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే ఆ రక్తానికి స్వరం ఉన్నది అని మనం అర్థం చేసుకోవచ్చు. హల్లెలూయా. అంటే రక్తానికి స్వరం ఉంటుంది, ఆ స్వరము దేవుడు వినగలుగుతాడు. మేన్ అంటే ఈ చూడండి, గమనించిన స్నేహితులారా, ఈ యొక్క ఆత్మలోకంలో రక్తము చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. రక్తము ఏం చేస్తుందంటే ఆత్మలోకంలో మన తరఫున మాట్లాడుతుంది, మంచి విషయాలు చెడు విషయాలు. ఇక్కడ కొన్ని విషయాలు చూద్దాం. ఇక్కడ 10వ వచనంలో మనం చూసినట్లయితే ఏమనుంది, నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేల నుండి నాకు మొరపెట్టుచున్నది. హల్లెలూయా. ఇక్కడ ఆ రక్తం యొక్క స్వరము నేల నుంచి మొరపెట్టినప్పుడు దేవుడు పరలోకంలో ఆ స్వరం విని రెస్పాండ్ అయ్యాడు, దానికి ప్రతిస్పందించాడు. అంటే రక్తానికి దేవుడు ప్రతిస్పందిస్తాడు, రక్తం యొక్క స్వరానికి దేవుడు రెస్పాండ్ అవుతాడు అనమాట. అర్థమవుతుంది కదా? చాలా అర్థం చేసుకోవాలి. సో ఎప్పుడైతే ఆ హేబేలు రక్తం యొక్క స్వరము దేవుడు విన్నాడో, ఆ విని కయీనుని ఏం చేస్తాడు? శపించాడు. హల్లెలూయా. ఎందుకు? హేబేలు యొక్క రక్తము దేని కొరకు మొరపెడుతుందంట? దేవుని దగ్గర మొరపెడుతుంది అన్నారు, కానీ దేని కొరకు? దేవుని యొక్క వెంజెన్స్ కొరకు, ప్రతీకారం కొరకు. హల్లెలూయా. పగ తీర్చుకొనుటకు ఆ యొక్క పగ తీర్చుకోమని అది ఏంది? ఆ హేబేలు రక్తము మొరపెడుతుంది దేవునికి. దేవా, నేనే పాపం చేయలేదు, నేను ఎవరిని ఏమనలేదు, అయినా నన్ను అమానుష్యంగా చంపేశాడు మా అన్న అని ఆ రక్తం మొరపెడుతుంది. ఏం మొరపెడుతుంది? ప్రతీకారం కొరకు మొరపెట్టినప్పుడు దేవుడు ఆ స్వరమును విని ఎవరి మీద ప్రతీకారం తీర్చాడు? కయీను మీద ప్రతీకారం తీర్చి శపించాడు. శాపం ఆయన పైకి వచ్చింది. ఎందుకంటే ఆ రక్తం యొక్క స్వరము దేవుడు విన్నప్పుడు ఆయన రెస్పాండ్ అయ్యి ఏం చేశాడు? ఆ కయీనుని శపించాడు. హల్లెలూయా. అర్థం చేసుకున్నారు కదా? అంటే ఆ స్వరము పరలోకానికి చేరినప్పుడు దేవుడు ఆ స్వరాన్ని విని దానికి రెస్పాండ్ అవుతాడు. ఎలాంటి స్వరం పైకి వచ్చిందనేది ఇంపార్టెంట్. అక్కడ ఏమిటి? ప్రతీకారం, వెంజెన్స్. హల్లెలూయా. హేబేలు యొక్క రక్తము ఏం కోరుకుంటుంది? అక్కడ ప్రతీకారం కోరుకుంటున్న స్వరం పైకి వచ్చింది కాబట్టి దేవుడు ప్రతీకారం తీర్చాడు. అర్థం చేసుకోండి చాలా క్లియర్. అదేవిధంగా స్నేహితులారా, కొన్ని విషయాలు మనం అర్థం చేయాలి. యేసుక్రీస్తు వారు సిలువ పైన మరణించినప్పుడు ఆయన కూడా రక్తాన్ని కార్చారు, ఆయన పక్కలో బళ్ళం పొడిచారు, మేకులు కొట్టారు, అరచేతిలో మేకులు కొట్టారు, ముళ్ళ కిరీటం పెట్టారు. ఆయన ఒంట్లోంచి ఏంటి? రక్తం గారుతూ ఉన్నది. అయినను ఆయన శిలువ పైన, యేసుక్రీస్తు వారు శిలువ పైన వేలాడుతూ ఆయన ప్రతీకారం కోరలేదు. ఏమన్నాడు? ప్రభువా, వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు కాబట్టి వీరిని క్షమించుడి అని అంటున్నాడు. అందుకనే మన యేసుక్రీస్తు గొప్పవాడండి. ఆయన గొప్ప దేవుడు, మంచి దేవుడు, నీ మంచి కోరే దేవుడు, నిన్ను క్షమించే దేవుడు, నిన్ను ఆదరించే దేవుడు. ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో, నా పాపంలో నేను కూరుకుపోయాను, దేవుడు ఈరోజు నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా క్షమాపణ పొందడానికి? హల్లెలూయా. మేబీ నీ జీవితంలో నువ్వు అతి ఘోరమైన పాపం నువ్వు చేసావేమో, ఎవ్వరికీ తెలియదేమో, నీకే, నీ మనస్సాక్షికి నీకు తెలుసు, దేవుడికి కూడా తెలుసు. ఆ పాపాన్ని కూడా క్షమించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఈ రోజున. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ స్నేహితులారా. అయితే యేసుక్రీస్తు వారు అక్కడ రక్తము ప్రవహిస్తుంది, శిలువ పైన వేలాడుతున్నాడు, రక్తము ఆ కొండ నుంచి ఏరులాగా పారుతున్నది. కానీ ఆ రక్తం ఏం కోరుకుంటుంది? వెంజెన్సా? ఆ రక్తం ప్రతీకారం కోరుతుందా? యేసు రక్తం ప్రతీకారం కోరట్లేదు. యేసు రక్తము మనపై కనికరాన్ని కోరుతుంది. హీఈస్ క్రైయింగ్ అవుట్ ఫర్ మర్సీ. మనల్ని కనికరించమని
కోరుతుంది. ఆయనను అమానుష్యంగా చంపేసినప్పటికీ కూడా యేసయ్యని సిలువ ఎక్కించినప్పుడు కూడా అమానుష్యంగా ఆయన తప్పు లేకుండా కూడా ఆయన సిలువ ఎక్కించినప్పటికీ కూడా యేసుక్రీస్తు రక్తము కూడా ఏం ప్రకటిస్తుందంట, మనల్ని కరుణించమని, వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదేవో వారికి క్షమించు అని రక్తము కోరుతుంది. ఆ రక్తము కోరుతున్నప్పుడు ఆ రక్తం యొక్క స్వరం పరలోకంలో దేవుడు విని మనల్ని క్షమిస్తాడు. అర్థమైందా మీకు? అర్థమైంది కదా? అంతే. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయానికి వెళ్దాం ఇంకా మంచిగా అర్థం చేసుకోవడానికి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 24వ వచనం ఒకసారి గమనించుకుందాం. 24వ వచనం ఒకసారి గమనించుకుందాం. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తముకును మీరు వచ్చి ఉన్నారు. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకు. మనం యేసు ఎవరండి? క్రొత్త నిబంధనకి మధ్యవర్తి అంటే మనకు దేవునికి మధ్యవర్తి. దేవునికి ప్రజలకి జనులకి ఏమైందంట, మధ్యలో పాపం ఎప్పుడైతే వచ్చిందో, ఆదాము పాపం చేసినప్పుడు ఈ దేవుడు మనుషుడు ఇద్దరు సపరేట్ అయిపోయారు, వేరుపరచబడ్డారు. ఎలాగా? ఆయన చేసిన పాపం అడ్డొచ్చింది. సో ఇప్పుడు దేవుడు పరిశుద్ధుడు కనుక మనిషిని చేరుకోలేడు, ఎందుకంటే పాపము దగ్గర దేవుడు ఉండలేడు. అయితే మనుష్యుడు దేవుని చేరుకోలేడు, ఎందుకంటే పాపం ఉంది కాబట్టి ఈ మనుషుడు దేవుని యొద్దకి చేరాలంటే ఆ పాపము తొలగించబడాలి. ఆ మధ్యవర్తిగా ఆ పాపమును భరించింది ఎవరు? యేసయ్య. హల్లెలూయా. ఆ పాపముని తన మీద వేసుకొని ఒక మధ్యవర్తిగా ఆయన ఏమయ్యాడు? బలియాగమయ్యాడు సిలువ పైన. ఆ పాపాన్ని తన మీద వేసుకొని హీ బికేమ్ అ సాక్రిఫైస్. ఒక గొర్రె పిల్లలాగా వధించబడ్డాడు ఆ సిలువ పైన. ఆ రక్తము కార్చబడింది. ఆ రక్తం ఏం చేసింది? ఆ పాపాన్ని తొలగించింది. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తము ద్వారా మనము దేవునికి సమీపస్తులుగా మారచ్చు. ఆయన దగ్గరికి వెళ్ళడానికి మనకు అనుమతి లభించింది. హీ హాజ్ ఓపెన్ ద వే. మనకు మార్గం సరళం చేశాడు యేసుక్రీస్తు. మీరు అర్థం చేసుకుంటున్నారని నమ్ముచున్నాను. అయితే ఇక్కడ మనం తెలియాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రజలకి దేవునికి మధ్యలో మధ్యవర్తి అయి ఉన్నాడు. ఈ క్రొత్త నిబంధనలో ఆయన మధ్యవర్తి. అందుకనే మనం యేసు నామములో ప్రార్థించినప్పుడు ఈ దేవుని దగ్గరకు చేరుతుంది. యేసు నామము ద్వారానే ఆయన యొద్దకు చేరుతాం. ఆయన మధ్యవర్తి కాబట్టి వీ హ్యావ్ టు గో త్రూ జీసస్, త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు రక్తము ద్వారా మనం ఆయన దేవుని సన్నిధిలోకి వెళ్తుంటాం. గమనించండి స్నేహితులారా. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే 24వ వచనంలో చూడండి మరి ఒకసారి, హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. అంటే హేబేలు కంటే శ్రేష్టముగా పలుకు అంటే మన గురించి యేసయ్య శ్రేష్టముగా పలుకుచున్నాడంట, మంచి విషయాలు పలుకుచున్నాడంట. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రక్తం పలుకుతుంది, కానీ ఇక్కడ హేబేలు రక్తమేమో ప్రతీకారం పలికింది. హేబేలు రక్తం కంటే శ్రేష్టముగా పలుకుతుంది యేసుక్రీస్తు రక్తము. కాబట్టి రక్తం పలుకుతుంది. ఇక్కడ యేసయ్య రక్తం ఏం పలుకుతుంది? క్షమాపణ పలుకుతుంది. యేసయ్య రక్తం ఏం పలుకుతుంది? భద్రతను పలుకుతుంది. యేసయ్య రక్తం ఏం పలుకుతుంది? స్వస్థతను పలుకుతుంది. యేసయ్య రక్తం ఏం పలుకుతుంది? కటాక్షము పలుకుతుంది. కాబట్టి హేబేలు లాగా కాదు, హేబేలు కంటే శ్రేష్టం, మంచి విషయాలు పలుకుచున్నది ఎవరిది? యేసయ్య రక్తము. అయితే యేసు రక్తము ప్రవహించినప్పుడు ఆ రక్తానికి స్వరం ఉంది. ఆ రక్తానికి స్వరం ఏం పలుకుతుందంట? కటాక్షము గురించి పలుకుతుంది. మనపై కటాక్షించమని యేసయ్య రక్తం మొరపెడుతుంది. ఆ రక్తము ఎప్పుడైతే మొరపెడుతుందో పరలోకంలో దేవునికి ఆ స్వరం విన్నప్పుడు, ఆ స్వరం విని ఏం వింటున్నాడు? కటాక్షము వింటున్నాడు. కరుణించమని, మర్సీ కొరకు వింటున్నాడు. దెన్ హీ విల్ హ్యావ్ మర్సీ. ఆ స్వరం ఏది వింటాడో దేవుడు ఏం చేస్తాడు? ఆ కార్యం చేస్తాడు మన పైన. గమనించండి స్నేహితులారా. సో ఇప్పుడు మనం ఈ యేసు రక్తము మరి భద్రత, యేసు రక్తము మనకి నెమ్మది, యేసు రక్తము ప్రొటెక్షన్, కాపుదల ఇస్తుంది. కాబట్టి ఆ వాటి విషయాలు, స్వస్థత విషయాలు పలుకుతుంది. కాబట్టి ఆ యేసు రక్తాన్ని మనం ఏ పరిస్థితిలోనైనా మనం వాడినప్పుడు, మనం వాటిని ప్రోక్షించుకున్నప్పుడు, మీరు అనుకుంటున్నారు ఏ విధంగా నేను యేసయ్య రక్తం ప్రోక్షించుకోవాలి బ్రదర్? విశ్వాసము ద్వారా మనం పలికినప్పుడు, ఆత్మీయ లోకంలో
ఆ రక్తం ప్రోక్షించబడుతుంది. ఎలాగా? యేసయ్య నా పైన యేసు రక్తాన్ని నేను ప్రోక్షించుకుంటున్నాను అని నువ్వు పలికినప్పుడు విశ్వాసంతో యేసయ్య రక్తము నీపై ప్రోక్షించబడుతుంది. ఆత్మీయ లోకంలో నీకు కనపడదు, కానీ యేసయ్య రక్తం నీ పైన ఉంటుంది. ఎప్పుడైతే యేసయ్య రక్తం నీపై ప్రోక్షించబడుతుందో నీకు నీ పైన ఉన్న రక్తము మొరపెడుతుంది అనమాట. ఎవరికి? పరలోకంలో ఉన్న దేవునికి మొరపెడుతుంది. ఏం మొరపెడుతుంది? నీ గురించి శ్రేష్టమైన విషయాలు పలుకుతుంది అనమాట. హల్లెలూయా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, మీకు అనారోగ్యంగా ఉంది, మీకు నడుము నొప్పిగా ఉంది, మీరు అన్నారు యేసు నామంలో నా నడుము పైన మీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను ప్రభువా. ఆ యేసయ్య రక్తం ఏం చేస్తుంది? నీ నడుము పైన వచ్చి నీ పైన ఆ యేసయ్య రక్తం వచ్చినప్పుడు ఆ రక్తం పలకాలి కదా. ఏం పలుకుతుందంట? స్వస్థత అని పలుకుతుంది. స్వస్థత గురించి మొరపెట్టినప్పుడు దేవుడు పైనుంచి విని ఆ రక్తం యొక్క స్వరము విని ఏం చేస్తాడు? స్వస్థతను విడుదల చేస్తాడు. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. హల్లెలూయా. ఆ యొక్క రక్తము యొక్క స్వరం విన్నప్పుడు దేవుడు స్వస్థతను విడుదల చేస్తాడు. స్వస్థత నీ జీవితంలో సంభవిస్తుంది. హల్లెలూయా. యేసు రక్తం ఎప్పుడూ ఓడిపోలేదు స్నేహితులారా. అందుకనే యేసు రక్తం వాడాలి, మనం నేర్చుకోవాలి. ఈరోజు మీకు నేర్పిస్తున్నా. మీరు భయంతో ఉన్నారా? ఆ భయంలో మీరు ఏం చేయాలి? యేసు రక్తాన్ని ప్రోక్షించుకున్నప్పుడు ప్రతి భయము, అంధకారం పారిపోతుంది. ఎందుకంటే యేసయ్య రక్తము నీ గురించి శ్రేష్టమైన విషయాలు పలుకుతుంది కాబట్టి. ఆమేన్. హల్లెలూయా. స్నేహితులారా, మీరు ఇంటర్వ్యూకి వెళ్తున్నారేమో, ఇది మరి జాబ్కి వెళ్తున్నారేమో, యేసయ్య రక్తాన్ని ప్రోక్షించుకోండి. చెప్పండి, యేసు నామంలో నేను రక్తాన్ని ప్రోక్షించుకుంటున్నాను అని అన్నప్పుడు నువ్వు ఇంటర్వ్యూకి వెళ్తావు. అనేక మంది వస్తారు, నీకంటే గొప్ప విద్య కలిగిన వాళ్ళు వస్తారు, ఎక్స్పీరియన్స్ కలిగిన వాళ్ళు వస్తారు, నీకంటే ఎక్కువ చదివిన వాళ్ళు వస్తారు. కానీ ఇంటర్వ్యూ చేసేవాడికి నువ్వే నచ్చుతావు. ఎందుకు? నాకు తెలియదు. ఎందుకంటే యేసయ్య రక్తము నీ పైన కటాక్షం పలుకుతూ ఉంటుంది కాబట్టి. నీకు తక్కువగా ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ కూడా, నీకు తక్కువ అర్హత ఉన్నప్పటికీ కూడా వారు నిన్నే ఎంపిక చేస్తారు. ఎందుకు? వారికి కూడా తెలియదు. ఎందుకంటే కటాక్షము నీ పైన పనిచేస్తుంది కాబట్టి. యేసయ్య రక్తము పలుకుతుంది నీ బిహాఫ్లో, నీ పక్షాన పలుకుతుంది పరలోకంలో. కాబట్టి అప్పుడు ఏం జరుగుతుంది? కటాక్షం నీపై కుమ్మరించబడుతుంది. నువ్వు వెళ్తావు, నువ్వు ఉద్యోగం పొందుకుంటావు. నీకు అర్హత ఉందా? లేదు. నీకు ఎక్స్పీరియన్స్ ఉందా? లేదు. నీకు కావాల్సిన క్వాలిఫికేషన్ ఉందా? లేదు. అయినా కూడా నువ్వే సెలెక్ట్ అవుతావు. ఎలా సెలెక్ట్ అవుతావు? నాకు తెలియదు. దేవుని కటాక్షం పనిచేసింది కాబట్టి మనం ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా యేసయ్య రక్తం ప్రోక్షించుకోవాలి. మీరు బయటికి వెళ్తున్నారేమో, ఈ రోజుల్లో చూస్తే బయట అంతా కూడా ప్రమాదాలే కాదు. బయటికి వెళ్తే 10 మందితో మనం కలవాలి, 10 మందిలో ప్రయాణించాలి, మెట్రోలో ప్రయాణించాలి, బస్సులో ప్రయాణించాలి. హల్లెలూయా. మరి వెళ్తున్నప్పుడు ట్రాఫిక్లో 10 మంది మధ్యలో నిలబడాలి. వైరస్ ఉంటుంది, ఎవరికి ఏ రోగం ఉందో తెలియదు, ఎవడు ఏం తుమ్ముతాడో తెలియదు, ఏది వచ్చి మనకు అంటుకుంటుందో తెలియదు. అలాంటి సమయంలో బయటికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? యేసయ్య నీ రక్తాన్ని ప్రోక్షించుకుంటున్నాను, యేసయ్య నీ రక్తాన్ని ప్రోక్షించుకుంటున్నాను అన్నప్పుడు యేసయ్య రక్తం నీ పైకి వచ్చి ఏం పలుకుతుంది? ప్రొటెక్షన్, కాపుదల, భద్రతను ఆ రక్తం పలుకుతుంది అనమాట. నీ పక్షమున భద్రత పలికినప్పుడు పరలోకంలో, నీ పక్షాన పలికిన పరలోకం నుంచి భద్రత నీపై వస్తుంది. నీ చుట్టూరు ఎఫెక్టెడ్ పీపుల్ ఉండొచ్చు, కానీ నీ పైన ఒక షీల్డ్, ఒక కవచం లాగా యేసయ్య రక్తం పనిచేస్తుంది అనమాట. ఆ కవచాన్ని దాటి ఏ వైరస్ నిన్ను తాకలేదండి, ఏ అనారోగ్యం నిన్ను ఎఫెక్ట్ చేయలేదు. చాలామంది క్రైస్తవులు యేసయ్య రక్తం వాడడం తెలియట్లేదు. చాలామంది నిర్లక్ష్యంగా ఉన్నారు. ఈ రోజు నుండి యేసయ్య రక్తాన్ని వాడండి. ఇట్ ఈస్ ద పవర్ఫుల్ వెపన్ గాడ్ హెస్ గివెన్ us. దేవుడు మనకిచ్చిన చాలా శక్తివంతమైన ఆయుధం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. గ్లోరీ బి టు జీసస్. సో ఈరోజు మిమ్మల్ని ప్రోత్సహిస్తున్న స్నేహితులారా, యేసు రక్తాన్ని వాడడం మొదలుపెట్టండి. మీరు బయటికి వెళ్ళినప్పుడు, వచ్చినప్పుడు. హల్లెలూయా. మీరు ఏ పరిస్థితి అయినా, మీ పిల్లలపైన, మీ పిల్లలు దూరంగా ఉన్నారేమో, ప్రార్థించండి. ఇక్కడ నుంచి ప్రభువా వారిపైన యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నా, వారు బయటికి వెళ్తున్నారు, కాపాడండి. వారిపైన యేసయ్య రక్తం ఏం చేస్తుంది? పని చేస్తుంది. ఇట్ ఈస్ స్పీకింగ్ బెటర్ థింగ్స్, శ్రేష్టమైన విషయాలు పలుకుతుంది పరలోకంలో. మరి ఎప్పుడైతే రక్తము విడుదల చేయబడుతుందో రక్తము మాట్లాడుతుంది. ఇట్ విల్ స్పీక్. హేబెలు రక్తము విన్నప్పుడు, దేవుడు స్వరం విన్నప్పుడు కయీనును శపించాడు. కానీ యేసుక్రీస్తు రక్తము యొక్క స్వరము దేవుడు విన్నప్పుడు నిన్ను దీవిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే హేబెలు యొక్క రక్తము ప్రతీకారం కోరింది, యేసయ్య రక్తము క్షమాపణ కోరుతుంది. హల్లెలూయా. హేబెలు రక్తము ప్రతీకారం కోరింది, యేసయ్య రక్తము స్వస్థత కోరుతుంది. ఇంకేం కోరుతుంది? కటాక్షం కోరుతుంది, మర్సీ కోరుతుంది, కరుణ, జాలి కోరుతుంది.
కాబట్టి దేవుని యొక్క చూపు మనపై వచ్చి ఆయన యొక్క జాలి మనపై కుమ్మరించబడుతుంది. హల్లెలూయా స్నేహితులారా, ప్రైజ్ ది లార్డ్. వెన్ యూ ఫీల్, మీకు ఒక్కోసారి భయంగా కల్పిస్తుండొచ్చు, పరిస్థితులను బట్టి మీకు భయం అవుతుండొచ్చు, ఏం జరుగుతుందో అని భయభ్రాంతులకు గురవుతున్నారేమో. ఆ భయం కలిగించే టైంలో మీరు ఏం చేయాలి? యేసయ్య రక్తాన్ని అడగాలి. ప్రభువా, నీ రక్తాన్ని ప్రోక్షించుకుంటున్నాను అనగానే ఏమవుతుంది? ఆ రక్తము నీ పక్షాన మాట్లాడుతుంది, ఆ రక్తము నీ పక్షాన పలుకుతుంటుంది. స్నేహితులారా, యేసయ్య రక్తాన్ని మనం ఏం చేయాలంట? నమ్మాలి. మన నమ్మిక ఆ రక్తంలో ఉంచాలి. ఈ రోజుల్లో చూస్తే ఏది కూడా మనం నమ్మలేము, అన్నీ కూడా గతించిపోతున్నాయి. నువ్వు నిలిచి ఉంటుంది అన్నది కూడా గతించిపోతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ షేకింగ్ అనమాట. ప్రతిదీ కూడా కదులుతున్నాయి. ఏది నమ్మలేము, ఏ దానిపైన ఆధారపడలేము. నువ్వు ఆధారపడ్డది రేపొద్దున ఉండకపోవచ్చు. కాబట్టి మన ఆధారం యేసయ్య రక్తమై ఉండాలి. అది ఎన్నడూ కదలనిది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 27వ వచనంలో మనం చూస్తే ఇంగ్లీష్లో చాలా చక్కగా రాయబడిందండి. ఇంగ్లీష్లో ఏమనుందంటే, దిస్ మీన్స్ దట్ ఆల్ ఆఫ్ ద క్రియేషన్ విల్ బి షేకెన్ అండ్ బి రిమూవ్డ్. అంటే ఈ సృష్టి అంతా కూడా కదులుతుంది, అది తొలగించబడతాయి, నిర్మూలించబడతాయి సృష్టి. కానీ ఇంకా ఏమో, సో దట్ ఓన్లీ అన్షేకబుల్ థింగ్స్ విల్ రిమైన్. కదిలించబడని గట్టి పునాది ఏంటి? అవే నిలబడుతుంది. అదేంటంటే యేసయ్య రక్తము. అవి చలించవు, అవి కదలవు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే యేసయ్య రక్తం పైన నీ నమ్మిక ఉంచుతావో నువ్వు దృఢంగా ఉంటావు, నువ్వు నిలకడగా ఉంటావు. ఎందుకంటే యు ఆర్ స్టాండింగ్ ఆన్ అన్షేకబుల్ ఫౌండేషన్. కదలని పునాది పైన నువ్వు నిలబడుతున్నావు. కాబట్టి లోకంలో అన్నీ కదులుతాయి, అన్నీ కూడా గతించిపోతున్నాయి, అన్నీ కూడా మారిపోతున్నాయి, తారుమారైపోతున్నాయి. కానీ యేసయ్య రక్తం మారదండి, యేసయ్య ప్రేమ మారదు, ఆయన మన పట్ల ఉన్న క్షమాపణ మారదు. ఈరోజు దేవుని ప్రేమ నీ పైకి వస్తుంది, యేసయ్య ప్రేమ నీ పైకి వస్తుంది, ఆయన క్షమాపణ నీ పైకి వస్తుంది. స్నేహితులారా, మీరు కొంతమంది ఎంతో గిల్ట్లో ఉన్నారు. మీరు అనుకుంటున్నారు, అయ్యో నేను చాలా తప్పు చేశానే, దేవుడు నన్ను క్షమిస్తాడా? దేవుడు ఈరోజు నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. యు ఆర్ ఫర్ గివెన్. నువ్వు క్షమించబడ్డావు. దేవుడు మంచి ప్రణాళికలు కలిగి ఉన్నాడు. ఆయన రక్తం ఎటువంటిదంటే, ఆయన రక్తం నీ పాపంలో కప్పడమే మాత్రమే కాదు, నీ పాపాన్ని తుడిచిపెట్టేస్తుంది. హల్లెలూయా, ఆమేన్. మీరు అంటున్నారు, బ్రదర్ నేను చాలా ఘోరమైన పాపం చేశానండి, మరి దేవుడు క్షమిస్తాడా? ఎంత ఘోరమైన పాపమైనప్పటికీ కూడా రక్తం ఎంత శక్తివంతమైందంటే ఆ ఘోరమైన పాపాన్ని కూడా శుద్ధినిగా చేసేస్తుంది. ఆ రక్తంతో కడగబడ్డప్పుడు నువ్వు శుద్ధినిగా మార్చబడ్డావు. ఎందుకంటే ఆ రక్తము నీ కొరకు శ్రేష్టమైన విషయాలు పలుకుచున్నది. హేబేలు కంటే శ్రేష్టమైన విషయాలు మరి యేసు రక్తం పలుకుతుంది. అందుకని మనం నేర్చుకోవాలి. మీరు బయటికి వెళ్తున్నప్పుడు యేసే రక్తం పలకాలి. పొద్దున్న వెళ్ళగానే యేసే రక్తం ప్రకటించాలి. నీ ఇంటి పైన యేసే రక్తం ప్రకటించాలి. నీ వాహనాల పైన యేసే రక్తం ప్రకటించాలి. నీ రాకపోకల్లో యేసే రక్తం ప్రకటించాలి. నువ్వు ఏదైనా పనికి వెళ్తున్నావా, యేసే రక్తం ప్రకటించాలి. నువ్వు బిజినెస్ చేస్తున్నావేమో, నీ యేసే రక్తాన్ని ప్రకటించు. నీ బిజినెస్లో పైన మరి ఆ యొక్క యేసే రక్తాన్ని ప్రకటించినప్పుడు స్నేహితులారా, నీ కుడివైపు ఉన్న బిజినెస్ ఆ వ్యక్తికి లాస్ రావచ్చు, నీ ఎడమ వైపు ఉన్న వ్యక్తికి లాస్ రావచ్చు. కానీ నీ పైన యేసయ్య రక్తం ఉంది కాబట్టి ఆ రక్తము నీ పరలోకంలో మాట్లాడుతుంది. కాబట్టి మంచి విషయాలు మాట్లాడుతుంది, శ్రేష్టమైన విషయాలు మాట్లాడుతుంది. కాబట్టి నీ యొక్క బిజినెస్ పైన దేవుని కటాక్షం ఉంటుంది. కాబట్టి వీడు లాస్లోకి వెళ్ళొచ్చు, వాడు లాస్లోకి వెళ్ళొచ్చు, నువ్వు లాస్లోకి వెళ్ళవు. ఎందుకంటే దేవుని యొక్క కృప కటాక్షం నీపై పనిచేస్తుంది, యేసు రక్తం నీపై పనిచేస్తుంది. హల్లెలూయా. వి హ్యావ్ టు టేక్ స్టాండ్. ఈ సమయాల్లో నిలబడాలి, యేసయ్య రక్తాన్ని వాడాలి మనం. హల్లెలూయా. ఈ లోకంలో అంధకారంలో జయించాలంటే మనకి ఈ ఆయుధాలు చాలా ప్రాముఖ్యమండి. ఈ లోకంలో జయిస్తూ ముందుకెళ్ళాలంటే యేసయ్య రక్తాన్ని వాడాలి ప్రతిరోజు మనం. ఆమేన్, ఆమేన్. నీ పిల్లలతో బట్టి నువ్వు చింతిస్తున్నావా? వారిపైన యేసయ్య రక్తం ప్రోక్షించి. ఇప్పుడే ఎలా ప్రోక్షించాలి చెప్పాను కదండి. విశ్వాసంతో ప్రభువా నా పిల్లలపైన యేసయ్య రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను అని పలకండి. వారి చదువు పైన యేసయ్య రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను పలకండి. ఆ రక్తం ఎక్కడైతే ఉంటుందో ఇట్ విల్ స్టార్ట్ స్పీకింగ్ ఫర్ యూ. ఆ రక్తము పలుకుతుంది, శ్రేష్టమైన విషయాలు నీ గురించి పలుకుతుంది అనమాట. ఆమేన్. నీ గురించి చెడు విషయాలు కాదు. ఆ హేబేలు యొక్క రక్తము ప్రతీకారం కోరింది, యేసయ్య రక్తము క్షమాపణ కోరుతుంది. హేబేలు రక్తము ప్రతీకారం కోరింది, యేసయ్య రక్తము స్వస్థత, సమృద్ధి, సమాధానం కోరుతుంది. ఆ రక్తాన్ని మనం వాడాలి. యేసయ్య రక్తము మనం ఎప్పుడైతే ప్రోక్షించుకుంటామో సైతాను దగ్గర జవాబు లేదు. రక్తము చూస్తే
సైతాను నిలవలేడు. రక్తము చూస్తే సైతాను పారిపోతాడు. రక్తము చూస్తే సైతాను ఓడిపోయిన దినం వాడికి గుర్తొస్తుంది అన్నమాట. ఎప్పుడైనా మీరు గమనించారండి? ఎప్పుడైనా ఏదైనా చెడ్డది ఏదైనా జరిగింది అనుకోండి, కొన్ని రోజుల తర్వాత ఎవరైనా అంటే ఆ రోజు మాత్రం గుర్తు చేయకరా అంటారు కదా, అవునా కదా? ఆ రోజు మాత్రం గుర్తు చేయకరా బాబు, ఆ రోజు దరిద్రమైన రోజు అంటారు. ఎప్పుడైతే యేసయ్య రక్తాన్ని మనం ప్రోక్షిస్తామో సైతానికి వెంటనే ఆ రోజు గుర్తొస్తుంది. ఏ రోజు? వాడు ఓడిపోయిన రోజు, సిలువ పైన వాడు ఓడించబడ్డ రోజు. హల్లెలూయా. నువ్వు గుర్తు చేస్తూ ఉంటారే, నువ్వు ఓడిపోయావు కదా. యేసయ్య రక్తం అలా పనిచేస్తుంది అన్నమాట. నువ్వు యేసయ్య రక్తం ప్రోక్షించినప్పుడు సైతాను అబ్బా మళ్ళీ గుర్తు చేశాడు. హీ విల్ బి డిస్కరేజ్డ్, వాడు పారిపోతాడు. ఇంకా నేను ఉండను బాబోయ్, పారిపోవాల్సిందే. యేసు రక్తం ప్రోక్షించినప్పుడు సైతాను దగ్గర జవాబు ఉండదు. వాడు చెప్పలేడు జవాబు. వాడు నీతోటి ఇంకా కీసులాట చేయలేడు, నిన్ను ఇంకా శోధించలేడు. వాడు ఆ రక్తం చూడగానే హీ విల్ లూజ్ హిస్ గ్రిప్. వాడు పట్టుకోలిపోతాడు నీ పైన. హల్లెలూయా, గ్లోరీ బి టు జీసస్. మీరు అర్థం చేసుకుంటున్నారా? యేసయ్య రక్తం అమూల్యమైంది, ప్రశస్తమైంది. అది మన కొరకు చిందించబడిన రక్తం. మనం వాడాలి. మీ అవయవాలపైన యేసయ్య రక్తం ప్రోక్షించుకోండి. ఈరోజే స్వస్థత మీరు పొందుకోబోతున్నారు. ఈరోజే దేవుడు మీ జీవితంలో ఒక గొప్ప షిఫ్ట్ తీసుకురాబోతున్నాడు. మీరు అనేక దినములుగా కొన్ని విషయాలు బట్టి అదే స్థాయిలో ఉండిపోయారు. కొన్ని సంవత్సరాలుగా మీ జీవితంలో ముందుకు వెళ్ళకుండా ఆగిపోయారు. దేవుడు ఈరోజు వాటిని షిఫ్ట్ చేస్తున్నాడు. పరలోకంలో, ఆత్మీయ లోకంలో దేర్ ఇస్ ఎ షిఫ్ట్ హ్యాపెనింగ్ అండ్ గాడ్ ఈజ్ అబౌట్ టు డూ ఇట్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు మీ జీవితంలో చేయబోతున్నాడు. మీరు ఏవైతే ఇన్ని సంవత్సరాలు కాలేదో, మీరు యేసయ్య రక్తాన్ని ప్రోక్షించుకొని యేసు రక్తంతో ముందుకెళ్ళినప్పుడు థింగ్స్ విల్ బిగిన్ టు హ్యాపెన్. ఇన్ని రోజులు ఒక ఎత్తు, ఈ రోజు నుంచి ఇంకో ఎత్తు. నువ్వు జయ జీవితం. యేసయ్య రక్తం ఎన్నడూ ఓడిపోలేదు అంటే నువ్వు కూడా ఓడిపోవు. ఇంకా ఓటమికి నీకు పని లేదు, ఓటమి నీకు స్నేహం లేదు. ఓటమితో నువ్వు జయ జీవితంలో జీవించబోతున్నావు. ప్రతిరోజు జయించబోతున్నావు. సైతాను అంధకారంలో మరిగిపోతాడు, కానీ నువ్వు ముందుకు వెళ్ళబోతున్నావు. ఆ సంఖ్యలు, అంధకార సంఖ్యలు త్రెంచబడబోతున్నాయి. ఈరోజు యేసు నామములో నేను ప్రకటిస్తున్నాను. హల్లెలూయా, గ్లోరీ బి టు జీసస్. యు ఆర్ ఎ విన్నర్. నువ్వు విజేతవు. నువ్వు విజయం సాధించిన వాడివి. నువ్వు ఓటమి చెందిన వాడివి కాదు. హల్లెలూయా, నువ్వు పాపివి కాదు, నువ్వు క్షమించబడ్డవాడివి. నువ్వు నూతన సృష్టివి యేసుక్రీస్తులో. జయము నీదే. హల్లెలూయా, ఆమేన్. యేసు రక్తంలో జయం ఉంది. యేసు రక్తంలో మనకి సమాధానం ఉంది. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. స్నేహితులారా, మరి ఈరోజు మీరు జీవించబడినట్లయితే ప్రార్థనలోకి వెళ్దాం. ఆశతో ప్రార్థనలో పాల్గొనవలసి కోరుతున్నాను. ప్రార్థించుకుందాం. ప్రభు యేసుక్రీస్తు నామంలో ఈరోజు మాకు నేర్పించిన అద్భుతమైన అంశం ప్రభు, రక్తము మా కొరకు శ్రేష్టమైన విషయములు పలుకుచున్నది. ప్రభు, ఈ రక్తం పలుకుచుండగా మాపై ప్రోక్షించుకుంటున్నాం. మా కుటుంబాలపై రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం. మా ఆరోగ్యం పైన మీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం. మా పిల్లలపైన మీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం. మా యొక్క భార్య పైన, భర్త పైన, మా కుటుంబాల పైన, మా వ్యాపారాల పైన, మా ఉద్యోగాల పైన, మా ఇంటి పైన, మా రాకపోకల పైన మీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం. అవును ప్రభు, బయట ఎంతో చెడ్డ దినములు ప్రభు, రోజు రోజుకి క్షీణిస్తున్న సమయాలు ప్రభు, రోజు రోజుకి అంధకారం పేటు రేగుతున్న సమయం ప్రభు. ఇలాంటి సమయంలో మీ రక్తాన్ని మేము ప్రోక్షిస్తున్నాం. మీ రక్తమే మాకు జయధ్వజమునైనా, మీ రక్తమే మా యొక్క బలమైన దుర్గము ప్రభు. రక్తమునే మేము నమ్ముచున్నాం. అన్నీ మారిపోతాయి, అన్నీ కదిలించబడతాయి, కానీ యువర్ బ్లడ్ విల్ నెవర్ బి షేకెన్. ప్రభు, నీ పునాది కదిలించబడేది కాదు, దానిపైన మా నమ్మకం ఉంచుతున్నాం ప్రభు. అనేక మంది ఈరోజు లైవ్లో జాయిన్ అయ్యారు. వారిని దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాలను దీవించండి ప్రభు. మరి సపోర్ట్ చేస్తున్న వారిని కూడా మీరు దీవించండి, వారి కుటుంబాలను దీవించండి ప్రభు. మరి ఎవరైతే ప్రభు అనారోగ్యంతో బాధపడుతున్నారో వారి గురించి ప్రార్థన చేస్తున్నాను ఆయన. ఇప్పుడే ప్రభు ప్రతి అస్వస్థత నుంచి వారికి విడుదల దయచేయండి. అవును ప్రభు, ఈ చలికాలం వచ్చింది, అనేక మంది అనేక పుకార్లు చెబుతున్నారు ప్రభు. ఆ స్వరం కాదు మేము వినేది, యేసయ్య రక్తము మా పక్షాన మాట్లాడుతుంది.
ప్రతి ఒక్కరు కూడా యేసు నామంలో మీ యొక్క రక్త కవచము వారిపై ఉండును గాక. హల్లెలూయా. వారి యొక్క ఆరోగ్యము పైన మీ యొక్క రక్తాన్ని విడుదల చేస్తున్నాం. ఎవరు కూడా అనారోగ్యం పాలు కారు అని ప్రకటిస్తున్నాం ప్రభా. ఒకవేళ ఎవరైతే అనారోగ్యంతో ఉన్నట్లయితే, కాళ్ళ బలహీనతతో బాధపడుతున్నట్లయితే, మీ కాళ్ళల్లో బలహీనత, హల్లెలూయా, యేసు నామములో దేవుడు స్వస్థపరుస్తున్నాడు, బలమునిస్తున్నాడు. వెన్నెముక సమస్యలు, నడుము సమస్య, నడుములో నొప్పి, యేసు నామములో దేవుడు దూరపరుస్తున్నాడు. వాటిని స్వస్థతను ప్రకటిస్తున్నాడు ఇప్పుడే. యేసు నామములో మీ వెన్నెముకలో సమస్య, మీ నడుములో నొప్పి, బాగా నొప్పిగా ఉంది, యేసయ్య స్వస్థపరుస్తున్నాడు మిమ్మల్ని. ఇప్పుడే పొందుకోండి, ఇప్పుడే పొందుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఇంబ్యాలెన్సెస్, హల్లెలూయా, యేసు నామములో బ్యాలెన్స్ అవుగాక. ప్రతి గుండెకి సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్నట్లయితే దేవుడు స్వస్థపరుస్తున్నాడు. లివర్కి సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న వారిని దేవుడు స్వస్థపరుస్తున్నాడు. లంగ్స్ని దేవుడు ముడుతున్నాడు. హల్లెలూయా. మీ ఇంటెస్టైన్స్, మీ పేగులను దేవుడు స్వస్థపరుస్తున్నాడు. మీ డైజెస్టివ్ సిస్టమ్ని దేవుడు తాకుతున్నాడు. హల్లెలూయా. యేసు నామములో ఈ దేవుని యొక్క స్వస్థత విడుదల చేస్తున్నాను ఇప్పుడే. థ్యాంక్ యూ జీసస్. మీరు జాబ్ కోసం చూస్తున్నారేమో, దేవుని కటాక్షం మీ పైకి వస్తుంది. మీ ఆర్థిక విషయాల్లో దేవుని కటాక్షం మీ పైకి వస్తుంది. క్రీస్తు నామంలో నీపై, నీ కుటుంబంపై దేవుని యొక్క కవచాన్ని విడుదల చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ప్రభు, ఈ సమయాన్ని బట్టి వందనాలు. మీ వ్యాపారాల్లో మీరు ఉన్నట్లయితే దేవుడు మిమ్మల్ని దీవిస్తున్నాడు, మీ వ్యాపారాన్ని దీవిస్తున్నాడు. థ్యాంక్ యూ జీసస్. సమయాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మరి గమనించిన స్నేహితులారా, మీరు దీవించబడినట్లయితే మా యొక్క పరిచర్యకి ఖచ్చితంగా మీ యొక్క అర్పణలు, ఏదైనా విత్తనం ఇవ్వాలనుకుంటే దయచేసి ఈ గూగుల్ పే, ఫోన్పే నంబర్స్ ఏదైతే వస్తున్నాయో వాటి ద్వారా మాకు పంపించవచ్చు. మరి దేవుని పనికి మీరు తోడ్పడినప్పుడు దేవుడు మీ పనిలో తోడ్పడతాడు. హల్లెలూయా. దేవుని రాజ్య విస్తరణలో మీరు పాలు పంచుకున్నప్పుడు దేవుడు మీ జీవితాన్ని విస్తరిస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. మరి ఈ సమయంలో మీరు ఇంకా యేసుక్రీస్తుని అంగీకరించినట్లయితే ఈరోజు అద్భుతమైన అవకాశం. యేసుని సొంత రక్షకునిగా అంగీకరించవచ్చు. నా వెనకాల ప్రార్థన చెప్పండి. యేసు ప్రభువా, నేను పాపినని నేను ఒప్పుకుంటున్నాను. మీరు మా కొరకు సిలువలో మరణించారని, 3వ దినమున తిరిగి లేచారని నమ్ముచున్నాను. నా జీవితాన్ని, నా సర్వస్వాన్ని నీకే అర్పిస్తున్నాను. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ ఫ్రెండ్స్. మరి ఈరోజు కూడా ప్రభురాత్రి భోజనం ఉంటుంది కాబట్టి దయచేసి సిద్ధపడండి. ఈ బ్లడ్ సిరీస్ ఉన్నంతకాలం మనం ప్రభురాత్రి భోజనం ప్రతి వారం తీసుకోబోతున్నాం. ప్రతి వారం ఏదో ఒక ఫ్రూట్ జ్యూస్ సంథింగ్ మీరు సిద్ధపరచుకొని, ఏదైనా రొట్టె సిద్ధపరచుకొని దాంట్లో పాల్పంచుకోవాల్సింది కోరుతున్నాం. మే గాడ్ బ్లెస్. పిమ్మట ఆయన ఈ రొట్టెను తీసుకొని విరిచి, ఇది నా శరీరము, ఇందులో భుజించమని ఆయన చెప్పి ఉన్నారు. హల్లెలూయా. మరి మీ రొట్టె, మీ యొక్క ద్రాక్ష మీద ఏదన్నా పళ్ళ రసం, సంథింగ్, ఏదన్నా ఫ్రూట్ జ్యూస్ మీరు ఉన్నట్లయితే, మీ దగ్గర ఉన్నట్లయితే దయచేసి సిద్ధపరచుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. మరి ఇందులో మనము పాలు పంచుకుందాము. ప్రభువా యేసు నామములోనైనా మీరు మా కొరకు నలుగము కొట్టబడ్డారు. ఇది నూతన నిబంధన ప్రభువా. మేము ఈ రొట్టెలో మేము పాలు పంచుకుంటుండగా, దిస్ ఈస్ ద న్యూ కవెనెంట్. ఈ యొక్క రొట్టెలో పాలు పంచు, నీ యొక్క శక్తి, నీ యొక్క సామర్థ్యత మా లోపలికి ప్రవేశిస్తుందని మేము నమ్ముచున్నాం. ఈవెన్ యాజ్ వి ఈట్ దిస్ ఫ్లెష్, మేము ఈ యొక్క రొట్టెలో పాలు పంచు, నీ శరీరంని భుజిస్తుండగా నీ యొక్క సహజాతీతమైన శక్తి మా లోపల ప్రవహించమని, ప్రతి ఎముకల్లో, ప్రతి శరీరంలో ప్రభా మీ యొక్క శక్తిని ప్రవహింపమని అడుగుచున్నాం. ప్రభా నీకే మహిమ చెల్లిస్తాం. యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరం కలిసి రొట్టెలో పాలు పంచుకుందాం. హల్లెలూయా. మరి గమనించండి, మీరు మారుమనసు పొంది రక్షణ పొందనట్లయితే, అలాగే నీతి బాప్తిసం తీసుకున్నట్లయితే రొట్టె ద్రాక్షారసంలో పాలు పంచుకోకూడదని మీకు మనవి చేస్తున్నాను. అదే విధంగా పాత్రని ఎత్తి నేను చెప్పాడు, ఇది నా రక్తం, ఇది నా నిబంధన మీకు ఇస్తున్నాను. టేక్ దిస్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ.
డూ దిస్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ అని చెప్పిన ప్రభా యేసునామం అందరం కూడా ద్రాక్షరసం ఆ రక్షణ తీసుకున్నట్లయితే ప్రార్థన. ప్రభా మీ రక్తాన్ని బట్టి వందనాలు. మీ రక్తాన్ని ధ్యానిస్తున్నాం ప్రభా. మీ రక్తంలో ఉన్న గొప్ప ధనాన్ని బట్టి మేము మీకు వందనాలు తెలియజేస్తాం. రక్తంలో ఉన్న శక్తిని మాకు బయలుపరచు ప్రభా. ఇది మేము పుచ్చుకుంటున్న విశ్వాసంతో మా జీవితంలో మీ రక్త ప్రోక్షణ ఉండని మనం ఇచ్చినాం ప్రభా. యేసు నామంలో లెట్ దేర్ బి ప్రొటెక్షన్ ప్రభా, కాపుదల, సంరక్షణ, స్వస్థత కలుగునుగా ప్రకటిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరం కలిసి రక్షణ సభలో పాల్గొంటున్నాం. Praise the Lord. Amen. Well, thank you so much, guys, for tuning in. We hope that you have been blessed by the Word of God. We have our services every Sunday morning, 9:30 and 11:30. We have two services, guys. So 9:30 it's an English service and 11:30 it's a Telugu service. So please tune in every Sunday. Not just that, we also have a youth life group running every Tuesday. We have changed the schedule. So please, there is a number that is being scrolled down, so you can check out with us when we just drop your number. Just contact us. We will give you more information about the youth life group which is going on. We have so many testimonies from that youth life group. Last week we have run this youth life group and there was a sister who shared amazing testimony that she felt that the word was only for her. So that is an amazing testimony to talk about. So if you are a young adult, I'm encouraging you, please join us. It's just a virtual life group, so don't get tense that you need not come to any place. So please contact us. The number is being scrolled down below on your screen. So please contact us if you are a young adult. I am sure that you will be blessed by the word of God that is being preached, and we will also have lots of fun, guys. So amen. So thank you so much, guys, once again. I hope and I pray that you will have an incredible week ahead in Jesus' name. Amen.